హాయ్ డ్యూడ్స్. ఓకే, ఇక్కడ మనం ఆల్ఫాబెట్ సిరీస్లో మోడల్ 2 ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓకే, మీకు ఇట్లాంటి వీడియోస్ నేను చాలా గ్రూప్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మీకు ఇందులో ప్రతి ప్యాటర్న్ కూడా కొంచెం బాగా ప్రాక్టీస్ చేసుకోవడానికి పనిచేస్తుంది. అండ్ ఇక్కడ నేను క్వశ్చన్స్ మీకు డిస్ప్లే చేస్తున్నప్పుడు మీకు ఒకవేళ నేను చెప్తున్నది కొంచెం స్లో అనిపించినట్లయితే కొంచెం ఫార్వర్డ్ చేసుకొని మీరు కొంచెం స్పీడ్గా చూడండి. ఒకవేళ ఈ క్వశ్చన్ మీకు వచ్చినట్టుంటే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళండి. మొత్తంగా నేనైతే మీకు కొత్త ప్యాటర్న్ మీకు ఇవ్వడానికి నేను నా వంతుగా ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఒకవేళ మీకు వచ్చిన మెథడ్ మీకు ఈజీగా ఉంటే దాన్ని ఫాలో అవ్వండి, లేదా నేను చెప్పే మెథడ్ మీకు ఒకవేళ ఈజీగా ఉంటే దీన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎగ్జామ్ టైంలో మనకు చాలా తక్కువ టైం ఉంటుంది. ఆ తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ మనం అటెండ్ చేయాలంటే మనకు ఈజీ అండ్ లో ట్రిక్, ఎక్కువ ట్రిక్స్తో ఆధారపడి ఉంటే కూడా మనం ఎగ్జామ్ టైంలో ముందుకెళ్ళలేం. కాబట్టి కొంచెం ట్రిక్ అది ఈజీగా అర్థమయ్యే విధంగా ఉండాలి. దానికి తగ్గట్టు మనం చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద 7th లెటర్. ఇక్కడ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకటే అటెంప్ట్లో క్వశ్చన్ అర్థం కావాలి మనకు, ఓకేనా. విచ్ ఈస్ ద 7th లెటర్ టు ద లెఫ్ట్ ఆఫ్, అంటే మనకు క్వశ్చన్కు ఆన్సర్ ఏమిటంటే ఒక నంబర్ ఉంది, దీనికి లెఫ్ట్ సైడ్లో 7th లెటర్ ఏమది అని అడుగుతుంది. డైరెక్ట్ క్వశ్చన్ స్టెప్ అర్థమైంది మనకు. ఏది ఈ నంబర్? ఏంది ఈ నంబర్? చూడండి, 16th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్. అంటే లెఫ్ట్ సైడ్ నుండి 16 నంబర్ లెక్క పెట్టి 16 నంబర్ దగ్గర ఆగినాం. క్లియర్గా అర్థం కావాలి. అంటే ఏ నుండి స్టార్ట్ అయ్యి 16th లెటర్ దగ్గర మనం ఆగి ఉన్నాం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ ఫ్రేమ్ చేస్తున్నాం అంటే 16th లెటర్ కాడికి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి రావాలి. లెఫ్ట్ సైడ్కి వచ్చి ఈడ 7th లెటర్ ఉందంట, 7th లెటర్ దగ్గర ఆగిపోయాడు. ఆ 7th లెటర్ ఏమది అని అడుగుతుంది. ఇప్పుడు మనం క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా. ఓకే, క్వశ్చన్ అర్థమైంది. ఇప్పుడు ఈ లెటర్ ఏందో మనం ఇప్పుడు క్లియర్గా కనుక్కుందాం. ఏందా నంబర్ అంటే ఫస్ట్ 16th లెటర్ అన్నాడు కదా, 16. వాడు ఏమన్నాడు? లెఫ్ట్ సైడ్ అన్నాడు. 2 నంబర్లు లెఫ్ట్ సైడ్లో ఉంటే వాటిని మైనస్ చేయాలి. ఓకే, వాడు ఏమన్నాడు? 7th లెటర్. వాట్ ఈస్ దట్ 7th లెటర్? అండ్ 9 అవుతుంది. ఈ రెండింటిని మైనస్ చేస్తే 9. ఓకే, ఈ 9 అనేది లెఫ్ట్ సైడ్లో నుండి చూస్తే 9th లెటర్ ఏమది? 9th లెటర్ ఏమవుతుంది? ఐ అవుతుంది. ఐ ఈజ్ 9th లెటర్ అన్నాం కదా, ఐ ఈజ్ ద ఆన్సర్. ఐ థింక్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఓకేనా అందరికీ? రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ట్రై చేద్దాం. కొంచెం సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, విచ్ ఈస్ ద 7th లెటర్ అంట టు ద లెఫ్ట్ ఆఫ్ దట్ 19th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్. ఓకే, లెఫ్ట్ సైడ్లో నుండి 19th లెటర్ అంటే ఏ నుండి స్టార్ట్ అయ్యి 19th లెటర్ దగ్గర వచ్చి ఆగిపోయినాం మనం. ఇక్కడ ఆగిపోయి ఇక్కడ లెఫ్ట్ సైడ్లోకి మళ్ళీ నంబర్లు పెడతాం. అంటే ఈడ లాడడం అనుకో, ఇది లెఫ్ట్ పార్ట్, ఇది రైట్ పార్ట్ కదా. ఈ లెఫ్ట్ పార్ట్ సైడ్ 7 లెటర్స్ వెనకాలకు రావాలి. అంటే ఇక్కడ 7 లెటర్స్ వెనుకకు వచ్చి ఇక్కడ 7 లెటర్స్ వెనుకకు వచ్చి ఆయన అంటే ఈ ప్లేస్లో ఉండే నంబర్. అంటే ఈ 19లోకి వెళ్ళి 7 తీసేస్తే మనకు కావాల్సిన నెంబర్ దగ్గర ఉంటాం మనం. అంటే ఎంత? 12 కాడు ఉన్నాం. వాట్ ఈస్ ద 12? ఓకే, ఈ 12 అనేది లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్. ఓకే, ఈ 12 అనేది ఏమవుతుంది? మనకు ఆల్రెడీ తెలుసు 12 రూపీస్కి ఏమొస్తుంది? లెమన్ జ్యూస్ వస్తుంది. దట్ ఈస్ ఎల్. ఎల్ ఈస్ ద ఆన్సర్. అది అండర్స్టాండ్? అర్థమైంది అనుకుంటా. ఓకే, రైట్. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఎయిత్ లెటర్ టు ద విచ్ ఈస్ ద 8th లెటర్ టు ద రైట్ సైడ్లో 8th లెటర్. ఇక్కడ చూడండి, రైట్ లెఫ్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. ఫ్రమ్ ద 18th ఫ్రమ్ ద రైట్. ఓకే, రైట్ సైడ్లో నుండి 18th లెటర్ అంటే జెడ్ నుండి స్టార్ట్ అయ్యి 18th లెటర్ దగ్గరికి వచ్చినాం మనం. వచ్చి మళ్ళీ ఇది నిలబడ్డాం. ఇప్పుడు ఇది నిలబడితే ఇది లెఫ్ట్, ఇది రైట్. మళ్ళీ రైట్ సైడ్ పోవాలి. అంటే ఇక్కడ వెనకాలకి పోతున్నాం. ఇంతకుముందు క్వశ్చన్లో లెఫ్ట్లోకి వెళ్ళి స్టార్ట్ అయ్యి లెఫ్ట్కి వెళ్ళినాం, లెఫ్ట్కి వెళ్ళాం. ఇప్పుడు రైట్లోకి వెళ్ళి స్టార్ట్ అయ్యి మళ్ళీ రైట్కి వెళ్తున్నాం. ఓకేనా? ఈ పాయింట్ చూడండి, లెఫ్ట్ వచ్చినప్పుడు మైనస్ చేసినాం, రైట్ వస్తే మైనస్ చేయాలి. ఈ పాయింట్ అర్థమైంది ఎందుకు మైనస్ చేస్తున్నాం. ఓకే, వాడు ఏమడుగుతుండు? మళ్ళీ రైట్ సైడ్లో 8 నెంబర్స్ అంటుంది. ఆల్రెడీ 18 డిజిట్స్ ముందుకు వచ్చినాం. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి? 8 వెనుకకి వెళ్ళిపోవాలి. అయితే ఏమవుతుంది? 10.
10 ప్లేస్లో ఉంటాం. ఇక్కడ రండి, మీరు 10 అనగానే డైరెక్ట్ జగ్ 10 రూపీస్ అని మీరు జగ్లోకి వెళ్ళిపోగలరు. మనం ఇక్కడనే తప్పులో కాలేస్తాం. ఓకే, ఎందుకోసం అంటే ఇది రివర్స్ ఆర్డర్. రివర్స్ ఆర్డర్ అంటే జెడ్ నుండి రివర్స్లో వస్తున్నప్పుడు 10th లెటర్ ఏమవుతుంది. ఓకే, మీకు 10th లెటర్ రివర్స్లో తెలియకపోతే 10th లెటర్ ఫార్వర్డ్లో చూసుకో. ఫార్వర్డ్ ఏమది జగ్గు 10 రూపీస్. జేక్యూ అనేది ఆపోజిట్ నెంబర్స్ కదా, అండ్ ఆన్సర్ ఈజ్ క్యూ అవుతుంది. ఇప్పుడు ఎందుకు క్యూ? జేకు ఆపోజిట్లో ఉండే లెటరే రివర్స్లో 10th నెంబర్. క్యూ ఇస్ ద 10th నెంబర్ ఇన్ ద రివర్స్. ఆల్రెడీ మనం రివర్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. క్యూ ఇస్ ద ఆన్సర్, అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ క్యూ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద 8th లెటర్ టు ద రైట్. రైట్ సైడ్లో నుండి 8 అంట. 21st లెటర్ ఫ్రమ్ ద రైట్. ఓకే, జెడ్ నుండి స్టార్ట్ అయ్యి 21 లెటర్స్ ముందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ 21 కదా ఆయన. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఏం చేయమంటుండు, ఇది రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ కదా, ఈ ప్లేస్కి వెళ్ళి రైట్ సైడ్లో 8 నెంబర్స్ రావాలి. ఆల్రెడీ 21 వచ్చినాము, దీనిలోకి వెళ్ళి 8 రిమూవ్ చేసుకుంటే ఎంత అవుతుంది? 13 ఉంటాం మనం. ఓకే, ఆ 13th లెటర్ ఏమది అంటుండే. 13th లెటర్ రివర్స్లో నీకు తెలియకపోతే ఫార్వర్డ్లో చూడాలి. ఫార్వర్డ్లో 13th లెటర్ ఏమది? 13 అనగానే మనం ఎం అని అంటాం. ఈ ఎంకు పేరు ఏది, జోడి ఏది? ఎంఎన్ ఇస్ జోడి. కాబట్టి ఎంకు 13 అయితే రివర్స్లో ఎన్ 13 అవుతుంది. నా ఆన్సర్ ఈజ్ ఎన్. అర్థమైంది అనుకుంటా. ఓకే, ఒకవేళ ఈ రివర్స్ అనే ఈ పెయిర్స్ మీకు అర్థం కాకపోతే మనం పెయిర్స్ పైన రివర్స్ ఆల్ఫాబెట్స్ రివర్స్ ఆర్డర్ అని మనం వీడియో చేసుకున్నాం. ఒక్కసారి మీరు ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ మీకు అందులో ఇంకేమైనా డౌట్ ఉంటే నేను తప్పకుండా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కామెంట్ బాక్స్లో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఏదైనా వీడియో కామెంట్ చేసినట్లయితే నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ రిటర్న్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. ఆల్ఫాబెట్లు రివర్స్ ఆర్డర్లో రాసినాయి అంటే ఏ నుండి స్టార్ట్ అయ్యి జెడ్ వరకు ఉంటాయి. అంటే 1, 2, 3 అని ఇది 26 ఉంటుంది. రివర్స్ ఆర్డర్లో అంటే అర్థం జెడ్, వై, ఎక్స్ ఇట్లా ఉందన్నట్టు. అంటే ఏతో క్లోజ్ అవుతుంది, ఏ నుండి స్టార్ట్ అంటే ఇది 1, ఇది 2, 3 రివర్స్ ఆర్డర్లో ఇచ్చింది. ఇది ఏ 26 అవుతుంది రివర్స్ ఆర్డర్ అన్నాడు. విచ్ ఈజ్ 8th లెటర్ టు ద రైట్. అంటే రైట్ సైడ్లోకి వెళ్ళి 8th లెటరు అంటే 8th లెటర్ ఏది అని అడుగు. ఏ దానికి? దీనికి కాదు, 11th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్. అంటే లెఫ్ట్లో నుండి 11th లెటర్ వచ్చి ఈడికి వెళ్ళి ఈడికి వచ్చి, ఇది క్లియర్ అవుతుంది. ఇది కొంచెం డిఫరెంట్ టాస్క్. ఓకే, లెఫ్ట్లో నుండి ఇది లెఫ్ట్ సైడ్కి వెళ్ళి వస్తున్నాం. 11th ప్లేస్కి వచ్చి ఈడ వచ్చి ఆయన ఇక్కడ ఇది లెఫ్ట్ పార్ట్, ఇది రైట్ పార్ట్. వాడు మళ్ళీ ఏమంటుండు, ఇక్కడ రైట్ సైడ్ 8th డిజిట్ పోమంటుండు. అంటే రైట్ సైడ్ అంటే ఇది, ఇక్కడ అందుకు 8 పోవాలి. ఆల్రెడీ 11 వచ్చినాం, మళ్ళీ 8 పోతున్నాం. 11 వచ్చిన తర్వాత 8 పోతున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? +8 చేస్తున్నాం. మీకు ఇక్కడ క్లియర్గా అర్థం కావాలి ఎందుకు +8 చేసిన, ఇంతకుముందు ఎందుకు మైనస్ చేసిన. మనం ఇంతకుముందేమో లెఫ్ట్ సైడ్కి వెళ్ళొచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్కే పోయినాం, రైట్ సైడ్కి వెళ్ళొచ్చి రైట్ సైడ్కే పోయినాం. కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నుండి వచ్చి రైట్ సైడ్ పోతున్నాం అంటే డిస్టెన్స్ పెరుగుతుంది. 19th లెటర్ అయింది. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, జెడ్ నుండి స్టార్ట్ అయ్యి Z1, Y2, X3 అనే దాంట్లో 19th లెటర్ ఏమది అంటుంది. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. రివర్స్ ఆర్డర్లో 19th లెటర్ కావాలంటే ఫార్వర్డ్ ఆర్డర్లో 19th లెటర్ ఏమది. ఫార్వర్డ్ ఆర్డర్లో ఎస్, శ్రీదేవి 19 అని గుర్తుపెట్టుకున్నాం కదా. ఎస్ అంటే హై స్కూల్ అని చెప్పినాం కదా. హెచ్ ఇస్ ద ఆన్సర్. ఎస్కు రివర్స్లో ఎస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఎస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, మీకు క్లియర్ కదా. రైట్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్. నెక్స్ట్, కొంచెం మీకు ఈ డైరెక్ట్గా ఈ క్వశ్చన్ మీకు అర్థం కాకపోయినట్లయితే మీరు ఒక్కసారి మళ్ళీ మీరు పాత వీడియో చూడండి రివర్స్ ఆర్డర్ పైన. ఆ రివర్స్ ఆర్డర్ మీకు అర్థమైపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్డర్ రివర్స్ ఆర్డర్లో చేసినట్ట సేమ్ ఇంతకుముందు క్వశ్చన్. 6th లెటర్ టు ద రైట్ అండ్ 9th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్. ఓకే, లెఫ్ట్లో నుండి 9th లెటరు అండ్ ఇక్కడ రైట్ సైడ్లో మళ్ళీ ఇక్కడ పోయింది. రైట్ సైడ్లో 6th అంటే 9 + 6 ఎంత? 15 అవుతుంది. 15th ఫ్రమ్
రివర్స్ ఆర్డర్లో 15th లెటర్ అన్నాడు అనుకో, రివర్స్ ఆర్డర్లో అడిగితే మీరేం చేయాలి, కరెక్ట్ ఆర్డర్లో 15th లెటర్ ఎంత, 15 రూపాయలకి ఏమొస్తుంది, ఆరెంజ్ జ్యూస్ వస్తుంది. ఓ అనేది ఎప్పుడు పెట్టినాం, మనం కోడ్ చెప్పినాం, ఓ ఎప్పుడు ఎల్ఓ, ఎల్ఓ అంటే ఓ, ఓ అనేది ఫార్వర్డ్లో ఎన్నో నెంబరు, ఎల్ అనేది రివర్స్లో కూడా అన్న నెంబర్. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఎల్ ఈజ్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమది, 19th క్వశ్చన్ ఆన్సర్ ఎల్. ఓకేనా, రైట్. ఒకవేళ మీకు కొంచెం స్పీడ్ అనిపిస్తే మీరు ఆల్ఫాబెట్ రివర్స్ ఆర్డర్ గురించి వీడియో పెట్టిన నేను గ్రూప్లో ఉంది, మీరు ఆ వీడియో చూడండి. మళ్ళీ ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తుంటే మీకు ఆ వీడియో ఈ వీడియో సింక్ అవుతుంది. చాలా ఈజీగా వితౌట్ పెన్ మీరు చాలా ఈజీగా చేయొచ్చు ఇది. ఓకేనా, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ రివర్స్ ఆర్డర్, ఇది కూడా రివర్స్ ఆర్డర్లోనే. వాడు ఏమంటాడు, 6th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ 11th లెటర్ ఫ్రమ్ రైట్. రైట్ సైడ్లో నుండి 11th లెటర్, అంటే ఇక్కడ రైట్ సైడ్ నుండి 11కి వచ్చినాం. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొమ్మంటుండ, అంటే వీడికి వచ్చినాక లెఫ్ట్ ఇక్కడ పోవాలి. ఎన్ని, 6, అంటే 11 + 6 అవుతాయి. ఎందుకు, ముందుకు వెళ్ళిపోతున్నాం కాబట్టి 17. రివర్స్ ఆర్డర్లో 17 అంటే ఇక్కడ చూడండి, రివర్స్ ఆర్డర్లో 17 అంటే ఏ నుండి స్టార్ట్ అయ్యి 17th లెటర్కి వచ్చి ఆగాడు. ఏ నుండి స్టార్ట్ అయ్యి 17th లెటర్ అంటే ఇది కరెక్ట్ ఆర్డర్లోనే చెప్పాలి మనం. అంటే క్యూ ఇస్ ద ఆన్సర్. ఎందుకు క్యూ, మంచి క్లియర్ చూడండి. ఏబిసిలు, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నా చూడండి. ఇప్పుడు ఏమన్నాడు, జెడ్ నుండి స్టార్ట్ అయింది, జెడ్ నుండి స్టార్ట్ అయ్యి ఏతో క్లోజ్ అయింది. రైట్ సైడ్ నుండి వచ్చినామంటుండు, అంటే రైట్ సైడ్ అంటే ఇది 1, ఇది 2, ఇది 3. ఇప్పుడు వాడు ఏం చేసిండు, 11th లెటర్ దగ్గర ఆగిండు. ఆగినాక మళ్ళీ లెఫ్ట్ సైడ్ పోయిండు, మళ్ళీ 6 లెటర్స్ పోయిండు. 11 + 6 17. ఏ నుండి 17 నంబర్స్ అంటే క్యూనే కదా, క్యూ 17th లెటర్ కదా. అందుకోసం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, క్యూ. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియోలో మీకు ఏమైనా ఈ రివర్స్ ఆర్డర్ మ్యాచ్ అవుతలేవు అని అనిపిస్తే మరి ఒక్కసారి మీరు మన గ్రూప్లో వీడియో ఉంది, ఆల్ఫాబెట్ రివర్స్ ఆర్డర్, దానిపైన వీడియో ఉంది. ఆ వీడియోని మీరు ఒక్కసారి చూడండి, క్లియర్గా నోట్ చేసుకోండి, ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, వాటిని ఒక బై హార్ట్ చేయండి. ఏ అంటే A to Z, BY, CX అనుకుంటా. నేను ఆ కోడింగ్ ఇచ్చిన, ఆ కోడింగ్ని ఒక్కసారి మీరు రీకాల్ చేసినట్లయితే చాలా అంటే చాలా ఈజీగా ఈ వీడియో మీకు అర్థమవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.